నమస్తే అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే డబుల్ బెడ్రూమ్ కాడ ఉన్నాము. సో చూసుకోవచ్చు, లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. సో శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసామన్నమాట. జస్ట్ ఆపోజిట్లో డబుల్ బెడ్రూమ్ ఉన్నది. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్. సో లోపలికైతే చూద్దాం మనమైతే. సో స్ట్రేట్లా కనబడుతుంది చూసుకోండి. మనకైతే భారీ బుజ్జ వినాయకుడు అనమాట. సో హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 20 to 22 feet ఉంటుంది విత్ కిరీటం. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నాం ఫస్ట్ అయితే మనము. సో ఇది వచ్చేసి శివుడు మరియు పార్వతి. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 55 feet ఉంటుంది. చూసుకోవచ్చు అన్నవాళ్ళు అయితే ఎంత నీట్గా డిజైన్ చేశారో, అమ్మవారికైనా కానీ శివుడికైనా కానీ. సో స్మైలింగ్ ఫేస్ అనమాట చూసుకోవచ్చు. సో రుద్రాక్షలైనా కానీ పామైనా కానీ మనకి డీటెయిల్గా వర్క్ చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకి నిన్న వచ్చినప్పుడైతే మనమైతే కళ్ళు అనేది అవ్వలేదు. సో ఈరోజు అయితే ఆ కళ్ళు అనేది అయినాయి చూసుకోవచ్చు. సో స్వామివారికి అయితే చాలా డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేస్తారు. సో ఇక్కడైతే ఆశీర్వాదం చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి అయితే కుబేరుడు స్వామి అనమాట. స్వామివారికి అయితే మనకైతే 4 hands ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇక్కడైతే అన్న అయితే కళ్ళేస్తున్నారు చూసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే శివుడు మరియు పార్వతీదేవి తాండవం ఆడుతున్నాడు అనమాట చూసుకోవచ్చు. సో ఇలానే మూమెంట్ ఉంటుంది అనమాట ఈ 2 విగ్రహాలు అయితే. సో హైట్ వచ్చేసి ఇంచుమించు 5 feet ఉంటుంది. వెడత వచ్చేసి మనకు 1.5 feet ఉంటుంది. సో చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందో అన్న వాళ్ళ వర్క్ అయినా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 16 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అయితే మనకైతే అమ్మవారు ఉన్నారు. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకి 4 hands ఉన్నాయి. ఈ వినాయకుడిలో కూడా మనకైతే హ్యాండ్ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఆశీర్వాదం చేయి. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే ధోతి వర్క్ వస్తుంది. సో 2-3 daysలో ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు అన్న వాళ్ళు అయితే. సో కళ్ళు అనేది పెండింగ్ అనమాట. సో అన్న అయితే అటు సైడ్ కళ్ళు వేయంగానే ఇటు సైడ్ కళ్ళు వేసేస్తాడు అనమాట. సో చూసుకోవచ్చు చెవులో కూడా ఎంత మంచి డిజైన్ ఇచ్చారో మనకి 2 రేడియం కలర్స్. సో అక్కడైతే నరసింహస్వామి చూసుకోవచ్చు. సో స్వామివారు అయితే చాలా మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు విత్ 4 hands. సో జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో జస్ట్ ఆపోజిట్లో ఇంకో విగ్రహం ఉంది మనకైతే. ఈ విగ్రహం మనకైతే కృష్ణుని రూపంలో కృష్ణుని కలర్లో ఉన్నదనమాట. సో ఈ విగ్రహంకి కూడా మనకైతే అనేది మూమెంట్ ఉంటుంది. సో స్వామివారు అయితే మనకైతే మంచి సిట్టింగ్ పొజిషన్లో అన్న వాళ్ళు అయితే ఇచ్చారు. సో ధోతి వర్క్ కూడా వస్తుంది ఈ విగ్రహానికి అయితే. సో చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే పెయింట్ వేస్తున్నారు. సో ఎవరికైనా బుకింగ్ చేసుకునేది ఉంటే అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళు అయితే నంబర్ ఇస్తాను, దాని ద్వారా బుకింగ్ చేసుకోండి. సో చూసుకోండి ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష జై శ్రీరామ్.